ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాబసగా జరిగింది. పాలకవర్గం చివరి సమావేశం కావడంతో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. 17 అంశాలతో కూడిన అజెండాతో సమావేశాన్ని మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ప్రారంభించారు. ఎజెండాలోని పలు అంశాలపై టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అజెండాలోని 3 అంశాలపై సమావేశం వేడెక్కింది. తమ ప్రాంతంలో గత 3 సంవత్సరాల నుండి రోడ్ల నిర్మాణం చేపట్టలేదని వైసీపీ సభ్యులు చర్చను ప్రారంభించారు. 2 సంవత్సరాలు వైసీపీ పాలకపక్షంగా ఉందని, ఆ సమయంలో ఎందుకు రోడ్ల నిర్మాణం చేపట్టలేదని చెప్పాలని వినతి పత్రం ఇచ్చి మౌనంగా ఉంటే సరిపోతుందా అంటూ వైసీపీ సభ్యులను టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కమిషనర్ పవర్ కట్ చేయించారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై కమిషనర్ భానుప్రకాష్ వివరణ ఇస్తూ పూర్తి సమాచారంతో కూడిన ప్లాన్ ఇవ్వకపోవడంతో చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖకు లెటర్ రాయడంతో పరిశీలించిన విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారని తెలిపారు. కమిషనర్ వివరణ ఇస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు ప్రశ్నించడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని మేకల కబేళాలకు వచ్చే మేకలు, గొర్రెల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ప్రతి నెల 30,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లించి డాక్టర్ జి వెంకయ్యను నియమించిన అంశంపై అధికార పార్టీ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకన్న నియామకాన్ని నిలిపివేయాలని, అతను మరణించిన గొర్రెలు, మేకలను ఆరోగ్యంగా ఉన్నట్లు చిత్రీకరించి మాంసం దుకాణదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి విపక్ష వైసీపీ సభ్యులు మద్దతు పలికారు. అనంతరం మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో ఏలూరు ఎమ్మెల్యే సహకారంతో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, నగర కమిషనర్తో పాటు అధికారులు కూడా పూర్తి సహకారం అందించారని తెలిపారు. ఈ 5 ఏళ్ల కాలంలో 757 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. 499 కిలోమీటర్ల మేర రోడ్లు, డ్రైన్లు నిర్మాణం జరిగిందని చెప్పారు. అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మేమేమి ఇక్కడ ఒక మాట మేమేమండి ఏది ఇక్కడ ఏదో చెప్పేది అదే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు 30 వరకు పనిచేసుకోవడానికి ఉన్నదాన్ని గౌరవ కమిషనర్ గారు ఎవరో లెటర్ పెట్టారని కరెంటు లెటర్ పెట్టి మా కరెంట్ కట్ చేయించిన పని గౌరవ కమిషనర్ గారు చేశారు. కానీ నేను ఎందుకు చెప్తానంటే ఇవాళ ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, లేకపోవచ్చు.
అనేకమైనటువంటి ఇండస్ట్రీ పార్క్స్ కానీ ఎస్హెచ్యూని డెవలప్ చేయడం కానీ చేస్తుంది. మైక్ సెట్ నమస్కారం. డాక్టర్ గారి పేరు ఏంటి చెప్పారు? వెంకయ్య గారు ఏడి వెంకయ్య గారు వెంకయ్య గారి పేరు పెట్టాలంటే అది ఈ ఉద్యోగానికి కాదు అన్నారు. ఇంట్లో కూర్చుంటే నెల 30,000 రూపాయలు కారు వచ్చి ఆయన తీసుకుంటున్నాడు. ఇప్పుడు పోనీలే కదా, గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు కదా, శుభ్రంగా చేసుకుంటాడని పెట్టుకుంటే ఆయన డబ్బులు ఇచ్చిన వాడికి సీల్ వేయడం, చచ్చిపోయిన ఈ పోసుకున్న వాడికి డబ్బులు తీసుకొని వదిలేయడం, అవి రేపు కలరా వ్యాధులు పబ్లిక్కి లేకపోతే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వాళ్ళకి అందరికీ ఏమైనా డిసీజ్ వచ్చి ఇది వానాకాలం ఎవరు సమాధానం చెప్తాడు? ఇప్పుడు డాక్టర్ సబ్జెక్ట్ మీటింగ్ ఉన్నదని తెలియదా? మంచికి ఆడిపోయాడు, నీకెంత పని చేసేయలేగా. మరి మీరేం చేస్తున్నారు? ఆయన రాకపోతే ఆయన ఎవరి కోసం ఇస్తారు 30,000 రూపాయలు? ఎవడెవడు ఉద్యోగం ఎవరి కోసం ఇవ్వడని చెప్పి కూర్చున్నాడు ఆ ఇంట్లో. చచ్చిపోయిన వాటికి విత్తలు విడిగా ఈ బజార్లో ఎక్కడ పడితే అక్కడ ఊరంతా చచ్చిపోయి ఊరు బయట ఆ ఊరు పక్క ఊరు నుంచి కొనుక్కొచ్చి ఎవరు పడితే అవి పోసి ఇంట్లో బజార్లో తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. చచ్చిపోయిన తీసుకొస్తే సర్టిఫై చేయాలి. అసలు అలాంటి బజార్లో తేకూడదు కదా. పవర్ కట్ చేయించాలనేటువంటి ఒక ఆరోపణ ఒక అధికారిగా మీరు ఎక్కరు వాళ్ళ ఎక్కడ డిపార్ట్మెంట్ మీరు చేసిన ఆరోపణ చేసామన్నమాట. నన్ను మాట్లాడబట్టి వారి అది కొట్టు కూడా వెళ్ళింది. మీరు చెప్పింది విన్నాను, కాస్త ఓపిక పట్టండి. నేను మాట్లాడిన తర్వాత అది ఆరోపణ వాళ్ళు చెప్పి జనం తెలుస్తున్నారు. ఒక ఆరోపణ నా మీద తీసుకురావడం జరిగింది. ఏ రాజకీయ పార్టీకైనా ఏ వ్యక్తికైనా ఒక సొంత ఆస్తి కలిగినప్పుడు ప్రభుత్వానికి ప్లాన్ అప్లై చేసుకోవాలి. ప్లాన్ అప్లై చేసుకున్న తర్వాత దాన్ని టౌన్ ప్లానింగ్ వింగు దాన్ని పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించినప్పుడు ఏదైనా దానిలో చట్ట వ్యతిరేకమైనటువంటి కానీ లేదా ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్కి అనుకూలమైనటువంటి డాక్యుమెంట్స్ లేకపోయినా షార్ట్ ఫాల్ పెట్టడం జరుగుతుంది. షార్ట్ ఫాల్ అంటే ఇది పూర్తి స్థాయిలో మాకు సమర్పించి ఉండలేదు అని చెప్పి షార్ట్ ఫాల్ పెట్టడం జరుగుతుంది. ఆ షార్ట్ ఫాల్ పెట్టిన దాన్ని తిరిగి దాన్ని రెక్టిఫై చేసి ప్లాన్ అప్రూవల్ తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అప్లై చేసుకొని ఆ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే దాని లోపలికి వెళ్ళడానికి అనుమతించడం జరుగుతుంది. శ్రీనివాస్ గారికి తెలుసు, వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ షార్ట్ ఫాల్ పెట్టడం జరిగింది ఇలా ఉన్నప్పుడే. అది పూర్తి స్థాయిలో ప్లాన్ అప్రూవల్ కాలేదన్న విషయం ఆయనకు తెలుసు. అదేవిధంగా దానికి సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా పొందివ్వడం లేదన్న విషయం కూడా ఆయనకు తెలుసు. ఈ విధంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు, ప్లాన్ షార్ట్ ఫాల్ ఉండటంతో చట్ట వ్యతిరేకంగా దాన్ని కరెంట్ ఇవ్వడం కుదరదని చెప్పి లెటర్ డిపార్ట్మెంట్కి పెట్టడం జరిగింది. దిస్ ఈస్ మై సైడ్. అప్పుడు 3 years కింద అన్నారు కదా, మళ్ళీ ఒకసారి కనపడాల్సింది. ఒకసారి ఇస్తే ప్రయత్నం పెట్టాం. 3 సంవత్సరాలు అయింది కదా. అవునండి, పెట్టి మళ్ళీ ఒకసారి కనపడాలి. ఇంతవరకు కనిపించలేదండి. ప్రయారిటీ ప్రకారం జరుగుతాయి. అంటే మా డివిజన్ ప్రయారిటీ లేదండి. మీ డివిజన్ లో కనపడాలి కదా. నువ్వు వచ్చి పని ప్రయారిటీ అంటున్నారు. సరే, మీరు మా దృష్టి తీసుకొచ్చారో చూస్తాం. ప్రతిసారి కూడా మేము అలాగే చెప్తున్నాం మేడం. కూర్చోండి ఒకసారి మేము అడుగుతున్నాం. కాదమ్మా, మీరు చెప్పేశారు కదా. ఇప్పుడు 3 years లో
యొక్క కార్పొరేటర్ మీద ఉంటుంది. ఇక నెక్స్ట్ శ్రీను గారు ఒకసారి స్టార్ట్ చేయమండి. అజెండాలో డౌట్ అడుగుతున్నాం. చిన్న మాట మీరు మాట్లాడిన దాంట్లో ఉంది కాబట్టి అది మాట్లాడతాం. అదే నేను మాట్లాడిన దాంట్లో లాస్ట్ మాట్లాడు. ఒక మాట చిన్న మాట చెప్తాను. డిస్కషన్ కాదు. మీరు ఫ్లైఓవర్స్ అన్నారు కదా, అది మా ఏరియాకి సంబంధించి నా వార్డులో నా ఇల్లుతో సహా అందరం వన్ సైడ్గా పెట్టారు. దాన్ని పునరాలోచించాలి. ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా 5 ఏళ్ల ప్రారంభించి దయించి ఇప్పుడు అది ఏ ఊరికి వెళ్ళేది కూడా కాదు. నేను అనేది ఏంటంటే మేమెవరో అభివృద్ధికి ఆటంకం కాదు. మాకు సంబంధించి ఆ ఫ్లైఓవర్ ఏదికి ఇది లేదు. శాసనసభ్యుల గారికి కలిసాము, గౌరవ పార్లమెంట్ సభ్యుల గారిని కలిసాము, మీకు కూడా కలిసాము, కమిషనర్ గారు కలిసాము, కలెక్టర్ గారు కలిసాము, ఆర్టీ గారిని కలిసాం. కానీ దీన్ని అందరూ కూడా ఆలోచించాలి. మేమేంటే ఎవరైనా అభివృద్ధి చేస్తారంటే రెండు ప్రాణాలు కూడా కట్టారిస్తేనే ఆ మాట చెప్తున్నా. నేను వేరే మాట్లాడరా. మీ అభిప్రాయం చెప్పారు. తప్పకుండా గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా మీరు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి పరిశీలిస్తారు. ఈ అంశంలో కాదు కాబట్టి ఇంతతో ఇప్పుడు కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మా పాలకవర్గం మరి ఆఖరి పాలకవర్గం అంతా కూడా ఈ రోజున ఆఖరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి 5 సంవత్సరాలు కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో మరి ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా మరి గౌరవ అధికారులు, మరి గౌరవ కమిషనర్ గారు కానివ్వండి, అలాగే సెక్షన్ హెడ్స్ అందరు అధికారులు కానివ్వండి, అలాగే మరి మా పాలకవర్గం సభ్యులు, ముఖ్యంగా మీడియా అండ్ పత్రికా సోదరులందరి మరి సహకారంతో మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఏలూరు నగరాన్ని మరి ఎంతో చక్కగా అభివృద్ధి చేసుకున్నామని ఎంతో సంతోషంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే మరి 5 సంవత్సరాల్లో దాదాపుగా మరి 15 ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి, అలాగే అమృత్ పద నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి 757 కోట్ల రూపాయలతో ఏలూరు నగరాన్ని మరి 499 కిలోమీటర్ల మేర మరి రోడ్లు, డ్రైన్లు నిర్మించుకున్నాము. అలాగే మంచినీరు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 2 పూట్ల మంచినీరు అందించడం జరిగింది. పార్కులు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే మరి ఏదైతే పారిశుద్ధ్య పనుల్లో కూడా ఎంతో మెరుగుపడే విధంగా అన్ని కూడా చర్యలు తీసుకున్నాము. ప్రత్యేకంగా మరి ఇన్ని రకాలుగా అన్ని కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మరి ఫ్లైఓవర్స్ కూడా 2 ఫ్లైఓవర్స్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాము. అదేవిధంగా ఒక బ్రిడ్జ్ కూడా తొందరలో కంప్లీట్ అవబోతుంది మిల్ వంతెన దగ్గర. అలాగే శనివారపేట కాజువే దగ్గర కూడా మరి అక్కడ బ్రిడ్జ్ పనులు కూడా తొందరగా ప్రారంభం అవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి మా టైంలో ఇవన్నీ కూడా జరగడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ, ఏదైతే మరి ఏలూరు నగర ప్రజలు కానివ్వండి, గౌరవ పాలకవర్గం కానివ్వండి, గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, మరి అధికారులు అందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క పాలకవర్గానికి మీరందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.